మనుషులు ఏ రూపాన్ని చూస్తారు, దేవుడు ఏ రూపాన్ని చూస్తాడు? మనుషులు ఏ రూపాన్ని చూస్తాడు అమ్మా? దేవుడు హృదయాన్ని చూస్తాడు. కానీ మనం ఆ మనుషుల్ని మనం నమ్ముతున్నాం, కానీ దేవుణ్ణి నమ్ముతున్నావా? ఎందుకంటే మనుషులు మన దగ్గరకు వచ్చి ఏం చేస్తారు, మన దగ్గర అన్నీ ఉన్నాయనుకో, అక్క అది ఇది అని 4 మాటలు చెప్తారు, మళ్ళీ బుట్టలో వేస్తారు. మనం దేనికి ఉప్పొంగుతాం? డంబము మాటలకి ఉప్పొంగుతూ ఉంటాం. నీ అంతటిది లేదక్క, నీ అంతటి లేడన్నా, నువ్వు మంచి గొప్పవాడేవన్నా, అసలు నువ్వు ఎంత జాలిగలడు అంటే అన్నా, అక్క ఏంటి నీలాంటి వాళ్ళు ఎవరు లేరు అనగానే మనం ఏం చేస్తాం? ఉప్పొంగిపోయి వాళ్ళకి ఏమి ఇస్తాం ఏంటి, వాళ్ళు నమ్మి నెత్తిని పెట్టుకుంటాం కదా, అవునా కదా? తర్వాత ఆ పెట్టుకున్న మనిషి మనం ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. కానీ అదే మన హృదయాన్ని దేవునికి ఇస్తే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? హెచ్చింపజేస్తాడు, అవునా కదా? మరి హృదయం ఏ విధంగా వేయాలా? మత్సరముతోనా, కలంకముతోనా, డంబముతోనా, దేనితో ఇవ్వాలి హృదయాన్ని? మన హృదయాన్ని ఆయనకి ఎలాంటి కలంకం లేని హృదయముగా ఆయనకి ఇస్తే దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇది మనకి తెలియక మనం ఏం చేస్తానంటే మనుషుల యొక్క మెప్పులకే మనం పడిపోయి దేవుణ్ణి ఏం చేస్తాను? వదిలేస్తాను. చాలా మంది కదా లోకంలో ప్రతి ఒక్క నీ అంతటి లేడన్నా అసలు అనగానే ఏంటి 4 మాటలు చెప్పి తీసేపోయి ఎవరినో కొట్టిపించేస్తాం, అవునా కదా? వాడు నన్ను అన్నడన్నా, నిన్ను ఈ మాట అన్నడన్నా, వాడు ఇట్లన్నాడన్నా, ఆమె ఇట్లన్నదన్నా ఏంటని చెప్పేదాన్ని. కానీ వచ్చేసి ఏం చేస్తాం మనము అంటే మన ఆలోచన ఎంతుందంటే మనం డంబానికే పడుతున్నాము తప్ప దేవుని యొక్క దయకి పొందుకోలేని వారిగా ఉండిపోయి ఆయన దయ పొందుకుంటే ఎలా ఉంటాం అన్నది మనం ఎరగలేకపోతున్నాం ఫస్ట్, అవునా కదా? చూడండి 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనము ఏమని సెలవిస్తుంది? అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టుడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యాల్లోకి వెళ్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దీనదాసుడైన నన్ను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యాన్ని వివరించడం వాక్శక్తిని అనుగ్రహించండి. 200 ఆత్మతో నింపి ఆయన మీ బిడ్డలతోనూ నాతో కూడా మీరు మాట్లాడమని వినగల చెవులు గ్రహించే హృదయం మా అందరికీ, అలాగే ఈ యొక్క శబ్దంలో ప్రతి ఒక్క బిడ్డలకు మీరు అనుగ్రహించి వారి హృదయాన్ని ఏ విధంగా మీరు తెరిచి ఉన్నారో తండ్రి, నీ బిడ్డల హృదయాన్ని మీరు తెరిచి నాయన నీ మార్గంలో కృప చూపించమని, దీనదాసుడైన నన్ను ఈ శిరోసన్న మరుగుపరచుకోమని, దీనుడు వలుపుడు చేసిన చిన్న ప్రార్థన నీ రాజ్యంలో చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని త్వరగా రానున్న యేసయ్య నామాన్ని పెట్టి ప్రజలుకున్న పరమ తండ్రి, ఆమేన్. సమూయేలుకు చెప్తున్నాడు దేవుడు, ఏం చెప్తున్నాడు? నువ్వు ఎత్తు రూపం చూసి నువ్వు మోసపోకు. ఏంటి? నేను హృదయాన్ని చూసేవాడు. ఎవరు ఎందుకని జన్మిస్తున్నాడు ఇక్కడ? దావీదును ఆశీర్వదించడానికి యెషయా దగ్గరికి సమూయేలుని పంపించాడు. దావీదును ఆశీర్వదించడానికి, అభిషేకించడానికి సమూయేలుని యెషయా దగ్గర పంపించి, నువ్వు వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని అభిషేకించి ఆశీర్వదించినా అతన్ని నేను వాడుకుంటా అని చెప్పేసి అని సెలవిస్తే సమూయేలు పోయి ఏం చేశాడు? మొదటగా యెషయా కుమారుని పిలవగానే మొదట యెషయా పెద్ద కుమారుని పంపిస్తే ఎత్తు చూసి ఈయనే అనుకుంటా దేవుడు అని చెప్పేసి అని చెప్పేసి కొమ్ము తీయగానే ఆగు అని చెప్పేసి అని దేవుడు ఆపాడు. అలాగా అందరి కొడుకులు అయిపోయినాక లాస్ట్గా ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. దావీదు ఎలాంటి వాడు? ఎందుకు పనికిరాని వాడు,
అతను అసలు దేనికి వ్యర్థుడు ఏంటి, అవునా, ఒక గొడ్లు కాయడానికి తప్ప అడేందుకు పనికిరాడని చెప్పేసి ఏం చేశారు, అడవుల్లో ఉంచి అక్కడే పశువులకి మేపడానికి ఉంచాడు. కానీ దావీదుకు తెలుసు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని. మరి మనందరికి దేవుడు తోడుగా ఉన్నాడా లేదా అని మరి మనం ఎట్లా గ్రహించగలం? అవునా కదా? ఎందుకంటే మనం మనుషుల యొక్క మెప్పును చూస్తున్నామే తప్ప దేవుడిచ్చే మెప్పును పొందుకోలేకపోతున్నాం. దేవుడిచ్చే మెప్పును పొందుకోవాలంటే మనము అన్ని విషయంలో ఎట్లుండాలా, తగ్గి ఉండాలా. అవునా కదా? నా అంతటి వారు లేరు, నేనే గొప్ప అనే విధి మనలో ఏ కోశాన ఉండకూడదు. నాతో సహా అందరికి కూడా నేనే గొప్పగా ఉపదేశిస్తానంటే అది నా వల్ల కానే కాదు. ఆయన నా యందుండి ఏమి ఉపదేశించాలో ఆయన చూస్తాడే తప్ప నేను కాదు. అందుకే ప్రియ దేవుని బిడ్డారా, లాస్ట్కి ఇంకెవరైనా ఉన్నారంటే దావీదు ఉన్నాడని చెప్పేసి అని, దావీదు కాదు చిన్నవాడు ఉన్నాడని పంపిస్తే ఆ చిన్నవాడు ఎంతుండు, పొట్టిగా, ఎందుకు పనికిరాక బక్కగా ఎట్లుండో ఆనాడు మనకి తెలియదు. కానీ ఇతనా అనుకున్నాడు ఏంటి. కానీ ఆ గుమ్మం దగ్గరికి రాగానే అతను చూసి ఇతనే ఒక లాస్ట్, ఇతనే వాడుకున్నాడు దేవుడు అని సమూయేలు అనుకున్నాడు. కానీ ఎవరిని వాడుకున్నాడు దేవుడు? ఎందుకు పనికిరాని దావీదుని ఇగో గుమ్మంలోకి రాగానే ఇతనే లెగు అనగానే సమూయేలుకే ఆశ్చర్యం వేసింది. అంటే సమూయేలు కూడా ఏం చేశాడు, ఎత్తు రూపాన్ని చూశాడే తప్ప హృదయాన్ని చూడలేదు. ఇవాళ మనం కూడా సేవకుడు ఓహో వీళ్ళు గొప్ప డబ్బు గిబ్బు ప్రేమ చూస్తానని నటిస్తారే తప్ప వాళ్ళ హృదయం ఏం చెప్తుంది దేవుడికే తెలుస్తుంది. అవునా కాదా? మరి దేవుడు హృదయం రహస్యాలు ఎదిగినప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ మన హృదయము దేవునికి ఇష్టంగా ఉంటే ఆశీర్వాదం వస్తుంది. మన హృదయము మత్సరముతోనూ కలంకంతో ఉంటే మనకేమొస్తుంది? మళ్ళీ దేవుడు క్షమిస్తా ఉంటాడు. అందుకేమంటే అక్కడ దేవుడు మనుషుల పైరూపము లక్ష్య పెట్టరు. ఏమన్నాడు అక్కడ? యెహోవా హృదయంను లక్ష్య పెట్టును. మనుషులందరూ ఏం చేస్తా ఉంటారు? పై రూపాన్ని చూస్తూ ఉంటారు. కొందరైతే ఎంతో మంచిగా ఉంటారు ఏంటి, ఎంతో నమ్మకంగా ఉంటారు ఏంటి. ఎందుకంటే నేను కూడా ఒక నాడు దేవుళ్ళకి రాకముందు అంటే ఫస్ట్ క్రిస్టియన్ అయినా భక్తి లేని జీవితంలో ఉన్నప్పుడు నేను లారీ డ్రైవర్ చేస్తుంటే విజయవాడ ఏది నేను ఎప్పుడంటే బీహార్ పోయా. బీహార్ పోతే అక్కడ వ్యక్తి పరిచయం విజయవాడ కృష్ణలంకం అతను. అన్న నా అందరు దొంగలను కొట్టేశారన్న అది ఇది అని చెప్పేసి అంటే జాలి పడి తీసుకొచ్చాను. ఏమైనా నేను మాటలు ఆయన జాలి గల మాటలు విని ఇంటికి కూడా తీసుకొచ్చా, బట్టలు కొనిచ్చా, అన్నీ చేశా. ఇంటికి నమ్మగారు ఈ ఎందుకు తెచ్చిన అబ్బాయి ఆయన మోసగంటే నువ్వు అందరిని అట్లా అంటావు, నేను ఎంత మంచోడు ఏంటి అల్లి పనులు చేస్తాడు నాకు అని చెప్పేసి అని తీసుకొచ్చా. ఒక ట్రిప్పు, రెండో ట్రిప్పు, మూడో ట్రిప్పులో 10,000 రూపాయలు కట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఏం చేశాడమ్మా? మోసపరిచాడు. అంటే మనిషి నటిస్తాడే తప్ప జీవించాలి. దాన్ని మనం ఎలా గ్రహించుకోవాలంటే ప్రార్థనతో దేవుణ్ణి అడగాల. ప్రభువా ఈ కుమార్తె నా దగ్గరకు వచ్చింది, ఈ కుమారుడు నా దగ్గరకు వచ్చి మరి నన్ను ప్రతి ఒక్క దాంట్లో నాకు ఇది చేస్తాడు కాబట్టి ఈ కుమారుడు మరి రేపటి రోజున ఏదైనా సహాయం చేస్తే నాకు మళ్ళీ సహాయకుడిగా ఉంటాడా, లేకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతాడా అని చెప్పేసి మనం ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. మనం దేవుణ్ణి అడగం. ఎందుకంటే దేవుడు ఎక్కడున్నాడో అనుకుంటాం, కానీ ఆయన మనలోనే ఉన్నాడు. అది మనం గ్రహించలేము. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడు? సమూయేలుకి రూపాయన్ని ఆశీర్వదించంటే సమూయేలు ఏం చేశాడంటే ఎత్తు, రంగు, రూపం చూసి ఇతనే అనుకున్నాడు. కానీ దేవుడు దావీదు హృదయాన్ని చూసి దావీదు ఏం చేశాడు? నిత్యము స్తుతి గీతాలు పాడుతూ దేవునికి భయపడుతూ దేవుని యందు భక్తితో ఉన్నాడు. కాబట్టి సింహాన్ని చంపడానికి శక్తి ఇచ్చాడు, ఎలుగుబండిని చంపడానికి కూడా శక్తి ఇచ్చాడు. మనకి ఏం శక్తి ఉంది? ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, అన్ని గొప్పలు చెప్తాం. కానీ ఒక దెయ్యాన్ని గద్దించలేదు, కూడా గద్దించలేము. అవునా కాదా?
అపవాదిని మనం ప్రార్థనలేము. ఏంటి మనలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా మనం వదలలేము. అంటే మరి అప్పుడు మనకి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడా? అప్పుడు దేవుడు ఏం చూస్తున్నాడు? మన హృదయాన్ని చూస్తున్నాడు. కానీ మన హృదయము ఆయనకి కళంకంగా ఉంది కాబట్టి మనకి అనేకమైన శ్రమలు కలుగుతూ ఉంటాయి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనము మనుషుల యొక్క రూపాన్ని కాదు, దేవుడు మన హృదయాన్ని చూసేలాగా, వారి హృదయం మనకు తెలిసేలాగా ఉండాలా. ఏంటి నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తూ ఉంటాడు. అవునా? మత్తరము గల స్నేహితుడు ఏం చేస్తాడు? మధ్యలోనే వదిలేస్తాడు. నిజమైన స్నేహితుడు అంటే నువ్వు తిట్టు కొట్టు ఏమైనా చేయి. ఏంటి ఎందుకంటే ఎంత తిట్టినా నీ ప్రేమని అతను పొందుతూ ఉంటాడు. అదే మచ్చరం గల కూడా ఏం చేస్తాడు? 4 మాటలు నువ్వు తిడితే వదిలేసి వెళ్ళిపోతాడు. అంటే ఆయన హృదయము నీ హృదయం ఎట్లుండాలా? ఒకే విధముగా ఉండాలి. నీ ఆలోచన అతని ఆలోచన ఒకేలాగా ఉండాలి. అలాగే మన ఆలోచన దేవుని ఆలోచన ఎలా ఉండాలా? ఒక్కలాగా ఉండాలి. ఆయన ప్రేమమయుడు, మనము ప్రేమించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రేమ అనేది మన కోసం ఎక్కడ మన డిక్షనరీలో లేదు. ఎందుకంటే ప్రేమ లేనివాడు దేనిని చేయలేడు, దేనిని పొందుకోలేడు. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. ప్రేమ పొంగదు, అమర్యాదను నడుచుకోదు, పొంగి పొరలదు, ఎప్పుడూ ఒకేలాగా ఉంటా ఉండదు. ఆ ప్రేమ మనలో ఏ పోషణ లేకుండా ఉండబట్టే మనకు అనేకమైన శ్రమలు మనమే తెచ్చుకుంటున్నాము. కానీ నింద మాత్రం ఎవరి మీద చేస్తున్నామంటే దేవుడి మీద వేస్తుంది. అందుకే ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రతి విషయాల్లో మనల్ని మనం ఏం చూసుకోవాలా? సరి చూసుకోవాలా. నేను దేవునికి ఇష్టంగా ఉన్నా, నాలో ఏమైనా మలినం ఉందా, ఎదట వారిని నేను ప్రేమించట్లేదా, ఎదట వారిని నేను ఏ విధంగా నేను ఎదట వారి ఎదట నన్ను నేను కనపరుచుకుంటున్నాను అనేది మనం గ్రహించుకోవాలి. ఆ గ్రహింపు లేకపోతే మనం ఏమవుతాం? అమ్మా వ్యర్థులమైపోతాం. ఇక్కడ వ్యర్థులమైతాము, దేవుని సన్నిధానికి కూడా మనం పోలేము. మనం అనుకుంటున్నాం బాప్తిసం తీసుకున్న దేవుని రాజ్యం పరలోక రాజ్యం, పరలోక రాజ్యం కాదు కదా. ఆ గవిని ఎలా ఉందో కూడా చూడలేదు. నువ్వు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యం చేరలేవని చెప్పి దేవుడే స్వయంగా చెప్తున్నాడు ధర్మశాస్త్రం ద్వారా. అవునా కాదా ప్రియ దేవుని బిడ్డలారా? మనము ఆయన మాట ప్రకారం నడుచువాడే నిత్య జీవంలోకి వారసత్వం ఉంటుంది. ఆయన మాట ఏం చెప్తుంది? మరి ఆయన మాట ఏం చెప్తుంది? నేను ప్రేమమైన కాబట్టి మీరు కూడా ప్రేమ కలిగి ప్రతి విషయంలో, అన్ని విషయాల్లో ప్రేమ కలిగి ఉండు. మరి అది మాత్రం మనకి లేదు, ఉంటుందా? అది ఉన్నప్పుడే మనకి అన్ని విడుదలవుతుంది. మనం ఏది అడిగితే అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నువ్వు అడగకపోయినా నీ మనసులో అనుకున్నా నీకు తెలుస్తుందే లేదా? ఎందుకు? ఆయన ప్రేమ స్వరూపు కాదు, ఆయన మనలోనే ఉన్నాడు. ఈ దేహమే ఆయన ఆలయము. ఈ ఆలయాన్ని పాడు చేస్తే ఆయన ఊరుకోడు. ఏ విధంగా పాడు చేసుకుంటున్నావు ఈ ఆలయాన్ని? కళ్ళ ద్వారా, నోటి ద్వారా, చెవుల ద్వారా పాడు చేసుకుంటున్నాం. చూసింది వల్ల కావాలంటే కన్ను, చూసి వినకూడదు అన్ని మాటలు వినాలని చెప్పి శివ ఆశపడుతుంది. మాట్లాడకూడదు మాటలన్నిటినీ పెదాలు, అవునా కదా? అందుకని ఒకే నోటి నుండి పరిశుద్ధతను, ఒకేటువంటి వ్యర్థమైన మాటలు వస్తే నువ్వు ఎక్కడ పోతావు? నరకానికి పోతావు. మరి ఏది కావాలా? నీ నోటికి చిక్కం వేసుకోమంటాడు. మరి ఏ చిక్కం వేసుకోవాలా? వ్యర్థమైన మాటలు రాకుండా. అవునా? మరి మనం ఏం చేస్తున్నాం? ఇదే నోటితోని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం, ఇదే నోటితోని ఎదుటి వారిని శపిస్తున్నాం. నువ్వు శపించే వ్యక్తి ఎవరు? దేవుని కుమారుడా, అపవాది కుమారుడా? మరి నువ్వు అపవాది కుమారుని శపిస్తున్నావా, దేవుని కుమారుని శపిస్తున్నావా? దేవుని కుమారుని శపిస్తున్నావు కాబట్టి మనకి అనేకమైన శ్రమలు కలుగుతూ ఉంటాయి. మనల్ని అందరినీ ప్రేమించాలా,
సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. కీర్తనకాడు 128 దాంట్లో ఉంటుంది. అది అహరోను గడ్డ మీద పోయబడిన పరిమళ తైలం. అంటే ఎంత సువాసన ఉంటుంది కలిసి ఉంటే. విడిపోతే ఎంత ఉంటుంది. ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముళ్ళు కానీ ముగ్గురు అన్నదమ్ములు కానీ కలిసి ఉంటే అది ఎంత ఆనందంగా ఉంటుంది. మనవాళ్ళు పిల్లలతో ఎంతో కోలాహలంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఒక పెద్ద వ్యక్తి అన్న చెప్పిన మాటని తమ్ముడు వింటాడు, తమ్ముడు పిల్లలు వింటారు, అందరూ వింటారు. అది కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. కానీ ఇవాళ విడిపోయి ఉంటేనే మనకి సుఖం అనుకుంటున్నాం. అందుకనే మనం విడిపోయి అన్ని బాధలు పడ్డా మన దగ్గరికి ఎవరు చూడటానికి కూడా రావటం లేదు. ఆప్యాయత కోల్పోయి, అనురాగము కోల్పోయి, మనల్ని మనమే నశింపజేసుకుంటూ ఒకరికి సహాయ సహకారాలు ఇవ్వలేకపోతున్నాం. అరే జ్వరం వచ్చిందా అంటే రానిలే, అది మనం నన్ను తిట్టింది, దాన్ని చూడటం ఎందుకంటాం. కానీ అలాంటి టైంలో నువ్వు పోయి నువ్వు ఆమెకి ఆదరణ కలిగిస్తే ఎంత ఆప్యాయత ఉంటుంది. నా చెల్లి వచ్చింది, నా దూరపు బంధువులు వచ్చింది, నా ఇంటి పక్కన వచ్చింది, నన్ను ఆప్యాయతగా చూసింది. అమ్మ ఛాయ్ కావాలా, నీళ్లు కావాలా, టిఫిన్ తింటావా అని చెప్పేసి అని అడుగుతామా? మనం అడగు. మరి శ్రమ ఎందుకు రాదు? శ్రమ వస్తుంది. దేవుడు ప్రేమమయుడు, ప్రేమించమన్నాడు తప్ప ద్వేషించమని ఎక్కడా ఉందా ధర్మశాస్త్రంలో? మరి మనం ఎందుకు ద్వేషిస్తున్నాం అంటే మనలో వచ్చిన అపవాది మనలోకి వచ్చి మళ్ళీ ఏం చేస్తుంది? శోధించుకుంటూ ఏమి కాదులే, ఈ ఒక్క తప్పు చేస్తే, ఏమీ కాదులే ఈ ఒక్క తప్పు చేస్తే అని మనం అనుకుంటున్నామే తప్ప కదా. మరి ఆ ఒక్క తప్పు ఏం చేస్తుంది? 10 తప్పులు చెప్పేస్తుంది. ఆ 10 తప్పులు మనకు శిక్షేనా? అవునా కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే హృదయాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. కీర్తనకారుడు 147వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం చూసుకుందాం. టైం చెప్తా అమ్మా. 147 గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. గుర్రం లాగా బలం ఉంది, గుర్రం లాగా ఉరుకుతా, నేను బరువును మోస్తా, ఏదైనా సాధించగలను, ఏదైనా చేయగలను అని చెప్పేసి అని మనం అనుకో. ఆయన అలాంటి దాంట్లో ఆయన సంతోషపడు. నేనే అన్ని చేయగలను, నేనే అన్ని చేయగలను, వాడికి సహాయం వీడికి సహాయం చేస్తాను. కానీ సహాయం చేస్తాను ఎంత నువ్వు క్రోధం పెట్టుకుని సహాయం చేస్తాను? అవునా? ఉప్పిచ్చి 100 మాటలు మాట్లాడతావు. నేను ఉప్పిచ్చిన నేను ఇయ్యకపోతే నీకు ఉప్పు లేక చచ్చిపోదు అను. అవునా? అవునా? టీ పొడి ఇచ్చిన, ఇంత మంచి నూనె ఇచ్చిన, ఆ మంచి నూనె లేకుండా లేని వాళ్ళకి ఏమన్నాడు దేవుడు? ఆశీర్వదిస్తాడా లేదా? ప్రియ దేవుని సంఘం, దేవుని బిడ్డలారా, కానీ మనం ఏం చేస్తున్నాం? మన డంబాన్ని మనకు పోతున్నాం తప్ప అయ్యి దేవుడు చూడడు. అవి లక్ష్య పెట్టి దేని ఏందంట? తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఎప్పుడు దేవుడు ఆనందిస్తాడు? ఆయన భయభక్తులుండి అందరికీ సహాయ సహకారాలు చేసి ఉంటే దేవుడు ఆనందిస్తాడు. మత్తయి సువార్తలో ఒక ధనవంతుడు వచ్చాడు. అయ్యా, నేను దాన ధర్మాలు చేస్తానా, నేను అవి చేస్తాను, ఇవి చేస్తానా, ఇంకా నేనేం చేయాలంటే ధనం మొత్తం అమ్మేసి నా దగ్గర రమ్మను. అయ్యో, ధనం పోతే నేను బతకలేను అంటే ధనవంతుడు దేని మీద ఆశుంది? ధనం మీద ఆశుంది. మిగతా పనులు ఏం చేశాడు? గొప్పలకి చేశాడు. ఏం చేశాడు? గొప్పలకి చేశాడే తప్ప ప్రేమతో చేసిన వాడు కాదు. ఎందుకంటే అయ్యా దండం, నువ్వు గొప్పవాడి, అమ్మ దండం, నువ్వు గొప్పదాని, నువ్వు సహాయం చేసిన అని అనగానే అని మనం అంటాం. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వు వచ్చి ఎట్లుండాలా? వదిలేసి దాని వల్ల ఉండాలా? అదేమైంది? తిరిగి మళ్ళీ తీసుకొచ్చి
మన దగ్గరికి ఇస్తాడు. ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తాడు. ఇచ్చిన వారి గురించి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. అయ్యా వారికి ఇచ్చాను కానీ వారిని ఆశీర్వదించు, వారిని ఏం చేయ ఉన్నతమైన స్థితిలో ఉంచి వారిని తీసుకొచ్చినది నాకు ఇస్తున్నాడు. మనం ఏంటంటే ఆ మాట మన దగ్గర రాదు. మనం ఒక్క నిమిషం కూడా ప్రార్థన చేయము. ఈ పొరుగు వారికి ప్రార్థన చేయమడు. దేనికి ఏం చేయమడు? నాశనం అయిపోవాలయ్యా, అది నన్ను తిట్టింది, దాని అంతు చూడంటాం. అంతు చూడమంటే అర్థం ఏంటి? అవునా కదా? వాళ్ళు నన్ను తిట్టారు ప్రభా, వాళ్ళకి చేతులకు అప్ప చెప్తానంటే అర్థం ఏంటి? ప్రభా వాళ్ళని క్షమించిన ఆయన, వాళ్ళకి తెలియక చేశారని చెప్పి మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? చెయ్యము. ఎందుకంటే అది మన నోట రానేదు. అపవాది వస్తే దేవుడు నీ ప్రార్థన అంగీకరించే వాళ్ళని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, లేకపోతే వారిని మారుస్తాడు. కానీ మనం ఏం చేస్తాను? అపవాది ఏం చేస్తుందంటే మళ్ళీ మోసపరుస్తూ నేనే అన్ని అని చెప్పేసి అని చూపిస్తాము. ఆ మోసంలో పడుకొని పోయి మనం ఏం చేస్తాను? దేవునికి భయపడకుండా లోకానికి భయపడి మనం లోకదాసులం అవుతున్నాం తప్ప దేవునికి భయపడట్లేదు. దేవునికి భయపడేవాడు ఎట్లుంటాడట? ఏంటి? యెహోవా తన కృప కొరకు కనిపెట్టు వారి అందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మనం దేవుణ్ణి ఆనందపరిస్తే మనకేది కొదువు ఉండదు. మన పితరులు ఏ విధంగా ఉన్నారు? మన పితరులు పౌలే గాని ఏలియా, ఎలీషా దేనికోసం ఆశపడ్డారు? ఒక ఆత్మని రక్షించడానికి ఆశపడ్డారా? ధనం కోసం ఆశపడ్డారు. ఎలీషా దగ్గరికి నయమాను ఎంతో ధనము తీసుకొచ్చినాడు. నీ ధనం నాకు అక్కర్లేదని పంపితే గెహజీ ఏం చేసాడు? ఆశపడ్డాడు. ఏంటి మరి? ఏలియా కూడా ఎలీషా ఆశపడాలి కదా, కానీ ఎలీషా ధనము మీద లేదు. నయమాను స్వస్థపడితే చాలు, ఆయన హృదయం మారితే చాలు, ఆయన ద్వారా అనేకులు మారుతారు. అది చూశాడు. కానీ గెహజీ ఏం చేశాడు? ధనం మీద పెట్టుకుని పోతే ఏమన్నాడు? గెహజీ నా మనసు నీ దగ్గర లేదా అని అడిగాడు. అంటే ఎలీషా మనసు ఆయన దగ్గర లేదు. ఇవాళ దైవ సేవకుడు కూడా అట్లే ఉన్నారు. ఏం కాదు, వేసేయండి వేసేస్తాను. అవునా కదా? చెప్పేవారు ఏ విధంగా ఉండాలా? అవునా కదా? అది లేని స్థితిలో ఉంటే ఏమైతున్నాం? గెహజీ లాగా తయారైపోయి మనం కూడా దేనికి పరిగెడుతున్నాం? ధనం కోసమే పడుతున్నాం. తేండి ఆశీర్వాదం వచ్చేస్తుంది అంటున్నామే తప్ప మారండి ఆశీర్వాదం ఎవరు చెప్పరు. నీ హృదయం మారితేనే తప్ప నువ్వు ఆశీర్వాదం పొందుకో. నీ డబ్బు చూడట్లేదు, నీ ధనము చూడట్లేదు. దేవుడు ఏమడుగుతాడు? నీ హృదయాన్ని అడుగుతున్నాడు. కానీ మన హృదయాన్ని మనము ఆయనకి అప్పచెప్పట్లే. మనం ఏం చెప్తున్నామంటే ఒక ముసుగేసుకొని క్రిస్టియన్ చర్చికి వెళ్తున్నామా, వస్తున్నామా, పాటలు పాడామా, ప్రార్థన చేశామా, ఏంటి ఈ స్థితిలో ఉంటుపడుతున్నాం. కానీ మన హృదయాన్ని దేవునికి ఇచ్చేవారిగా లేము. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం ఏది గ్రహించుకోవాలా? ఆయన దయ మనం పొందుకోవాలా, మన ద్వారా ఆయన ఆనందం పడాలి. ఆయన ఏడితే మన పరిస్థితి ఏంటి? ఏమా దేవుడు ఏడిస్తే మన పరిస్థితి ఏంటి? అవునా కదా? మనల్ని ఎక్కడ ఉంచుతాడు? అవునా కదా? మన పిల్లల ద్వారా మనకి కష్టం వచ్చి మనం ఏడితే మన పిల్లల్ని మనం ఏం చేస్తున్నాం? అవునా? కర్రలు అందుకొని, బెల్టలు అందుకొని, వాతలు పెట్టి నానా హింస పెడుతున్నావా లేదా? అంటే మనం ఒక్కొక్క రూల్ ఉంటుంది, దేవునికి ఒక రూల్ ఉంటుందా? ఉండదు కదా. మనం ఎట్లా చేస్తే ఆయన అట్లే చేస్తాడు. అవునా? మన పిల్లల కోసం మనం ప్రార్థన చేసి ఆయన్ని మార్చుకుంటే మన ప్రార్థన ఆలకించి మనల్ని కూడా దేవుడు మార్చుకుంటాడు. మనం ఆ పని చేయలేకుండా పోతుంది. దేవుని చూడండి, ఇదే కీర్తనాకారుడు 37వ అధ్యాయం 33వ అధ్యాయము 18-19 వచ్చిన చూడండి. 33, 18, 19. వారి ప్రాణములను మరణం నుండి తప్పించుటకు కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు
యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద నిలుచుచున్నది. వారి ప్రాణమును మరణమును తప్పించుటకు. ఎవరి ప్రాణాన్ని? మన ప్రాణాన్ని తప్పించడానికి దేవుడు మన కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. మారండి మారండి. ఇవాళ సేవకులందరూ చెప్పే మాట ఏంది? మారు మనసు పొందండి, మీకు నిత్య జీవం. అవునా? మరి మారు మనసు పొందకుండా మనకు నిత్య జీవం ఎలాగ వస్తుంది? మారు మనసు పొందడం అంటే ఏంటి? యేసయ్యను అంగీకరిస్తే మారు మనసు పొందినట్టేనా? యేసయ్య మాటల ప్రకారం నడుచుకుంటూ మారు మనసు పొందినట్ట అమ్మా? దేని వలన మనకు మారు మనసు కలిగింది? మనకు తెలిసేది యేసయ్యను నమ్ముకొని మందిరానికి వచ్చేసేసి ఆ 2.5 గంటలు ఏంటి? ఆ 2.5 గంటలు బాడీ ఇక్కడ ఉంటుంది, మనసు ఎక్కడికో తిరుగుతూ ఉంటుంది. అవునా? ఏమైపోయిందో పొయ్యి మీద పెట్టిన కర్రీ లేకపోతే బిర్యానీ పిల్లి తింటదా, లేకపోతే వాడు వస్తే డబ్బులు ఇస్తున్నాడు కదా, లేదా ఈ పనికి పోకపోతే మనం పెట్టుకుంటాం. అవునా? మనశ్శాంతిగా దేవుణ్ణి ఎందు భయభక్తులు కలిగి మన హృదయాన్ని మన మనసును ఏకాత్మతో ఈ మందిరంలో ఉంచుతామా? ఆ ఉంచినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాట మనం విని ఆ మాటల ప్రకారం మనం నడుచుకుంటాం. అవునా కాదా? మన హృదయం ఎట్లుంటుంది, మన ఆలోచన ఎట్లుంటుంది? శాస్త్రం చెప్తారు కదా, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. అవునా కదా? బాడీ ఇక్కడే ఉంటుంది, మైండ్ ఎక్కడుంటుంది? దేవుని స్వీకరించదు మాట. ఎందుకంటే అపవాది మనలో ఉండి ఏం చేస్తూ ఉంటుంది? భ్రమపరుస్తూ. ఇక్కడ ఉన్నాం కదా, మనసు మొత్తం ఎక్కడో ఉంటుంది. అందుకే మనసు ఇక్కడ ఉండి బాడీ ఎక్కడున్నా పర్లేదు, బాడీ ఎక్కడున్నా పర్లేదు, మనసు ఎక్కడ ఉండాలా? దేవుని మీద ఉండాలా. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? బాడీని మనిషిని ఎక్కడ తీసుకొస్తాడు? మందిరానికి తీసుకొస్తా ఉంటాడు. అందుకే ఏమంటాడు? వారి ప్రాణమును మరణమును తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడు. ఏ కరువు? మనకి ఏ కరువు వస్తుంది? అవునా కదా? ఏంటి? ఆత్మీయ కరువు వస్తుంది. అవునా? అంటే మనలో ఏది లేకుండా చేసుకుని మనం ఏమైతుంది? కరువు ఏం చేస్తుంది? అవునా? వర్షాలు లేక కరువు వస్తే పంట పడుతుందా? అంటే మనం ఎదగలేము, మనం ఏమవుతాం? నశించి పోతాం. అందుకే చెప్తాడు ఏంటి? యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుతున్నది. మనం నిత్యము భయపడుతూ ఆయన యందు భయభక్తులు గల వారు అంటే మనకి ఏది కొద ఉండదు. నీకు కొదవన్నదని ఉన్నదంటే మనలో లోపం ఉంటేనే మనకి కొదువా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు మనల్ని విడిచిపెట్టే వాడు కాదు, మనమే ఆయనని విడిచిపెడుతున్నాం. ప్రియ దేవుని సంగమా, మరొక మాట చూసుకుందాము. చూడండి, ఇదే కీర్తనాకారుడు 49వ అధ్యాయము 7-8 చూడండి. ఎవరును అమ్మా 49:7-8 అమ్మా 49 చదువుమ్మా. ఎవరినో ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడూ లేడు. కాదు, అన్ని జనులకు ప్రతిదండను చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసుతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి ఘనును బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచెల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. 49 అన్న నేను 149 సారీ 149:7.
అన్యజనులకు ప్రతిదండ చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను, గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి గనులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును బంధింపబడిన వారు విధింపబడిన విధింపబడిన తీర్పు వారి మీదికి వారి మీద నడుపుటకును వారి చేతిలో వారి చేతిలో రెండంచుల గల రెండంచుల గల ఖడ్గము ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే యెహోవాను స్తుతించండి. ఇప్పుడు ఏమంటాడు? అన్యజనుల్లో ప్రతిదండ చేయటం. ఇప్పుడు మన అన్యజనులమా దేవుని బిడ్డలమా? నిజంగా చెప్పండి. అమ్మా, దేవుని బిడ్డలు ఎట్లా చెప్పబోతున్నాం? దేవుని బిడ్డలు అంటే దేవుని మాట వింటాం కదా. ఎవరో అన్యజనులు కాదు, మనమే. విన్నారా? ఎందుకంటే దేవుని మందిరానికి వస్తూ దేవుని మాటలు వినకుండా లోకానుసారంగా జీవిస్తున్న మనమే అన్యజనులు. అన్యజనులు అంటే ఎవరో కాదు. ఎందుకంటే వాళ్ళ మీద నిందేస్తాను చాలా తప్పు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఒక్కరినే ఆరాధిస్తారు. మనం ఏం చేస్తున్నామంటే ఒక్క దేవుణ్ణి ఉన్నాడు, ఆయన్ని ఆరాధిస్తూ అనేకమైన వ్యర్థమైన పనులు చేస్తున్నాం. కాబట్టి మనమే ఆ అన్యజనులము. ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను, అంటే మనం ఎంత గనులమైనా ఎంత ఇదైనా ఏం చేస్తాడంట? ఎంత గనులమైనా ఎంత ఏంటి రాజులమైనా ఏదైనా ఏం చేస్తాడు దేవుడు? మనకు ముందు తిరగండి అన్న. ఏం చేస్తాడంటు? ప్రతిదండన గొలుసులతో ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించబడుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో ఏముందంట? రెండంచెల ఖడ్గం ఉందట. ఏముంటది? నువ్వు తప్పు చేస్తే ఇటు తప్పు చేస్తే ఇటు కోల్చేస్తుంది, ఇటు తప్పు చేస్తే ఇటు కోల్చేస్తా ఉంటది. అవునా కాదా? మరి మనకేం చేస్తున్నాం? దేవుని మాట విననట్టు, చూసి చూడనట్టు, చదివి చదవనట్టుంటే మనకి శ్రమ రాదా? మరి ఆ శ్రమను మనం ఏమంటున్నాం? దేవుని మీద వేస్తున్నామా లేదా? ప్రార్థన చేస్తున్నా, దశంభాగం ఇస్తున్నా, కానుకలు వేస్తున్నా, పాస్టర్ గారికి 1000 కాదయ్యా 10,000 కూడా ఇస్తున్నా, ఇవన్నీ చెప్తున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవునికి మన హృదయం దగ్గరగా ఉందా, మన హృదయము దూరంగా ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఏ విధంగా ఉంది చెప్పండి. అందుకే ఏమంటున్నాడు? ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించండి. స్తుతించాలా? ఏ విధంగా స్తుతిస్తున్నాం మనం దేవుణ్ణి? పాటల ద్వారా స్తుతిస్తున్నామా? పాటలు ఈ పనికి మళ్ళీ మాటలు మాడుతూ ఇదే పేదాలతో ఆయన్ని పాడితే మయం పొందుతుందా? చెప్పండి. వ్యర్థమైన మాటలు మాడుతూ ఇదే నోటితో నేను పాట పాడితే ఆయన వింటడా? ప్రార్థన చేస్తే వింటడా? మరి స్తుతి ఏ విధంగా స్తుతిస్తావు? నువ్వు క్రియల ద్వారా స్తుతించాలా. ఏ విధంగా? క్రియల ద్వారా స్తుతించినప్పుడే దేవుడు, అది స్తుతించబడటం. అంతేగాని పాటలు పాడి ప్రార్థన చేసి నేను దేవుని ఏ విధంగా కనపరుస్తాం? ఒక చిన్న మాట చెప్పకూడని మాట చెప్తున్నా. భార్య భర్తని ఎలా కనపరుస్తుంది? భర్త భార్యని ఏ విధంగా కనపరుస్తుంది? ఏమా? క్రియల ద్వారాగానా, క్రియలు లేకుండానా? మరి మనం ఏం చేయాలా? ఏసే మనకు భర్తేనా? ఆడవాళ్ళకి ఆయన భర్త, మగవారికి ఆయన భార్య. అవునా కాదా? తల్లి తండ్రి, విధవరాళ్ళకి, పిల్లలు లేని వారికి తండ్రి, అన్నీ ఆయనే. మరి ఆయన మనం ఎట్లా కనపరచాలా అంటే యేసయ్యా స్తుతిస్తున్నా, ఆమేన్ హల్లెలూయా, పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, డబ్బులు అంటే సరిపోద్దా? మన జీవితంలో మనం ఏ విధంగా ఒకరికొకరు కనపరుచుకుంటున్నాము? క్రియల ద్వారాగా. దేవుణ్ణి కూడా క్రియల ద్వారా కనపరచాలా, స్తుతించాలా, ఆరాధించాలా, మహిమపరచాలా. దేవునికి మహిమ కలుగుడుగాక. హల్లెలూయా. అవునా కాదా? ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి మనం ఏం చేస్తున్నాం?
పాటలు పాడితే సరిపోద్ది దేవునికి, ప్రార్థన చేస్తే సరిపోతే దేవునికి అంటే ఆయన మిమ్మల్ని ఎక్కడ ఉంచుతాడు? మనల్ని ఎక్కడ ఉంచుడు? ఎక్కడ ఉంచుతాడు మనల్ని? పాతాళం లోకంలో ఉంచుతాడు. అక్కడ రక్షించేవాడు ఎవరు లేరు. అందుకే రక్షణ మార్గము మనం జీవముతో శరీరంతో ఉన్నప్పుడే మనకి రక్షణ మార్గము. కానీ తర్వాత మరణం అయితే మనకి రక్షణ లేదు, రక్షించేవాడు లేడు. ఎందుకంటే అది కూడా మనకు ధర్మశాస్త్రంలో లిఖితమైంది. అబ్రహాము రూమును ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? అగ్నిలో ఉన్నాడు. అవునా కదా? ధనవంతుడు ఏమన్నాడు? అబ్రహాము రూమునున్న లాజరు యొక్క చిటికెన మీద ఒక్క డ్రాపు నాకు ఇవ్వయ్యా అబ్రహాం అంటే. కుదరదని చెప్పేసి అబ్రహాం చెప్పాడా లేదా? రేపు పొద్దుడు దేవుడు కూడా మన పరిస్థితి కూడా ఎట్లుంటది? అదే విధమైన స్థితిలో ఉంటాం. అందుకే మార్పు చెందాలనేది ఇక్కడ. ఏంటి? రండి, వినండి, మార్పు చెందండి, దీవెనలు పొందండి. వినకుండా మార్పు చెందకుండా దీవెన రాదు. నీ ధనాన్ని అడగట్లేదు, నీ గొప్పలు అడగట్లేదు, నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం ఒకరి ద్వారా ఒకరిని ప్రేమించాలే తప్ప ఒకరికి ఒకరు మనం ఈర్ష పెట్టుకుంటే దేవుడు ఎక్కడ ఉంటుంది? మనల్ని నిత్య నరకాగ్నిలో వేస్తాడు. అక్కడ రక్షించేవాడు లేరు. కాబట్టి ఇక్కడ దేవుడు సేవకులు ఏర్పరచుకుని ఆది నుండి ఇప్పటి వరకు కూడా, ఇక ముందు వరకు కూడా ఆయన సేవకులు ఏర్పరచుకుని ఆయన బిడ్డల్ని రక్షించడానికి ఆయన మాటలు ఆ సేవకుల ద్వారా వినిపింపజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆ మాటల ప్రకారం నడుచుకుని ప్రతి ఒక్కవాడు నిత్య జీవంలోకి వారసుడైతాడు. ఆయనకి మనం వారసులం. నా కుమారుడు పుట్టాడు, ఇతనే నా వారసుడు ఎంత గర్వంగా చెప్పుకుంటాం. నా కొడుకు నాకు పేరు నిలబెడతాడు అంటున్నాం. అవునా? మరి యేసయ్య కొడుకులమై మనం ఉండి మనం ఆయన పేరు నిలబెడుతున్నామా? పాడు చేస్తున్నామా? ప్రియ దేవుని సంగమా, ఏమి గ్రహిస్తున్నాం? మనం ఏమి ఆలోచిస్తున్నాం? ఏమి చేస్తున్నాం? ఏ స్థితిలో ఉంటున్నాం? ఈ స్థితి మనది కాదు. మనం ఎచ్చటి నుండి వచ్చామో తిరిగి అచ్చడికే చేరాలే తప్ప మధ్యలో మనము ఎక్కడ పోకూడదు? పడిపోకూడదు, మధ్యలో ఉండకూడదు. అందుకనే ఏమన్నాడు? నీవు ఎచ్చటి నుండి వచ్చావో తిరిగి అచ్చడికి రావడానికి ప్రయాసపడమన్నాడు. ఏం ప్రయాసపడాలా? ఎలాగా ప్రయాసపడాలా? దేవుళ్ళు ప్రయాసపడాలా. దాన్ని చెప్తేనే తప్ప మనము చేయలేము. చేసేవాడే దేవుడికి ఇష్టడు, చెప్పేవాడు దేవుడికి వ్యక్తుడు. ప్రియ దేవుని సంగమా, ఎందుకంటే నడక లేనిది ఆయనకి ఇష్టం ఉండదు. నడకే ఆయనకి కావాలి. చెప్పుట అందరం చెప్తాం, నడిచేవారు. అవునా కదా? పౌలు ఎంత ధైర్యంగా చెప్పాడు? సౌలుగా ఉన్నప్పుడు ఎంత నేను హింసకుని, నేను దూషకుని అని చెప్పిన సాక్ష్యం ఇచ్చిన పౌలు ఏమన్నాడు? ఒకప్పుడు నేను హింసకుని, దూషకుని, ఇప్పుడు నేనైతే క్రీస్తు దాసుడు నన్ను. మరి మనం ఎవరు దాసులం? ప్రియ దేవుని సంగమా, దేవునికి దాసులమా, లోకానికి దాసులమా? అది మనం గ్రహించుకోవాలి తప్ప ఇంకెవరు చెప్పనేరరు. ఎందుకంటే మన హృదయము దేవునికి తెలుసు, మనకే తెలుసు. కానీ మన పక్క వారికి కూడా తెలుసు. నా హృదయం మా అమ్మగారికి కూడా తెలియదు, ఆ హృదయము నాకు తెలియదు. ఆ హృదయం ఏముండదో ఆమెకి దేవునికి, నా హృదయంలో నాకు దేవునికి తప్ప ఏముండదు. అందుకే మనం ప్రతినిత్యం దేవుని పాదాల సంగత మోకరించి ప్రార్థిస్తే మనకు దేవుడి అన్నీ బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, అందుకే ఏమన్నాడు ఇక్కడ? ఏంటి? మిమ్మల్ని గొలుసులతో బంధించి విధింపడిన తీర్పు వారి మీద నడుపుదురు అంటండి. మన మీద తీర్పు రాసే ఉంది. మనం ఎట్లుంటామో ఏం చేస్తామో. ఏంటి? రెండంతల ఖడ్గము వినమా అటు ఇటు నరికేసి ఏం చేస్తుంది? తొత్తులుగా చేసి మనల్ని నిత్య నరకాగ్నిలో పడవేస్తూ ఉంటుంది. అందుకే ప్రియ దేవుని సంగ దేవుని బిడ్డారా, మనం ఆయన మాట ప్రకారం నడుచుకునే వారిగా మనం ఉండాలి. చూడండి, 137వ కీర్తన 18వ నుండి 20 వరకు. 37 పుట్టి 37. నిర్దోష చర్యలను
యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గు నొందరు. కరువు దినములో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు. యెహోవా విరోధులు మేత భూములు సొగసును పోలి ఉందురు. అవి కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడక. ఇప్పుడు నిర్దోషులు ఎలా ఉంటారని చెప్తున్నాడు దేవుడు. ఏంటి అమ్మా, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. మనం ఏం చేస్తానో దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. మనం నిర్దోషులమా, పాపులమా, మంచివారమా, చెడ్డవారమా ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. మనం చెప్పగా ఇందా కూడా ఏంటి, వారి స్వాస్థ్యము సదాకాలం నిలుచును. అంటే వారి స్వాస్థ్యం అంటే మనమే, దేవుని పిల్లలు. మనం సదాకాలం ఎక్కడ ఉంటాం? మన పిల్లలు కూడా ఆయనతోనే ఉంటారు. మనం ఎక్కడుంటే మన పిల్లలు అక్కడే ఉంటారా లేదా? అంటే మనం తప్పిపోతే మన పిల్లలు కూడా తప్పిపోయినట్టేనా కాదా? మనం మంచి మార్గం నడిస్తే మన పిల్లలు మంచి మార్గం నడుపుతారు. మన చెడు మార్గం నడిస్తే మన పిల్లలు చెడ్డ మార్గం. ఎలా వీళ్ళు నడుపుతారు? ఎవరు నొత్తే అమ్మ లేరు అని చెప్పు, లేకపోతే వారిని ఇట్లాను మనం తిడతా ఉంటే వాళ్ళు కూడా అదే అనుకరిస్తారా లేదా? వాళ్ళు మనం చెరుపుతున్నామా, బాగు చేస్తున్నామా? చెరుపుతున్నాం కదా. అంటే దేవుని పిల్లల్ని మనమే చెరుపుతున్నామా లేదా? అవునా కదా. అందుకే వాళ్ళు నడవలసిన త్రోవల్లో చిన్నప్పుడు వారికి నేర్పిస్తే వాళ్ళు పెద్దవైనాక ఎక్కడికి తొలగిపోరు. అంటే మనం చిన్నప్పుడు ఏం చేస్తున్నాం? వాళ్ళని నడిపించట్లే. ఏ విధంగా నడిపించట్లేదు? దేవుని మార్గంలో నడిపించట్లేదు. దేవుని మార్గం అంటే ఏంటి? చర్చికి తీసుకపోతేనేనా? నానా ఏమీ చెడ్డ పనులు నువ్వు చేయొద్దు, ఎవరిది మనం ఆశించవద్దు, మనల్ని అందరినీ ప్రేమించాలా, బాబాయ్ కొడుకులు కలిసి తిట్టినా కూడా ప్రేమించాలి నాన్న, కొట్టినా కూడా ప్రేమించాలి నాన్న అని చెప్పాలా. ఆయన కొట్టిందని మనం పోయి వాడిని మందలిస్తే మరి వాళ్ళకి ఎలాగో ప్రేమ చెప్తుంది? తెలుస్తుందా? తెలియదు. అందుకే మనం ప్రతి విషయాలు ఎట్లుండాలా? దేవునికి ఇష్టలై ఉండి మనల్ని మనం ఎట్లా తగ్గించుకునే వారిగా ఉండాలి తప్ప మనల్ని మనం హెచ్చించుకునే వారిగా ఉండకూడదు. వారు ఎట్లుండట? ఆపత్కాలం ముందు వారు సిగ్గునుందరు. మనకి ఎంత ఆపద వచ్చినా మనం సిగ్గుపడం. దేవుడు సిగ్గుపడతాడమ్మా? ఎందుకంటే దేవుని బిడ్డలని మనము దేవుని ఎందుకు భయభక్తులు ఉంటే మనకి ఏది కావస్తే ఆ టైంకి దేవుడు ఇస్తాడు. ఇవ్వని దేవుడు కాదు. ఎవరికన్నా జరిగిందా? లేదు కదా. నా జీవితంలో మా జీవితంలో అదే మాకు జరిగేది. మేము ఎప్పుడు తొనకము వెనకము. వస్తాయి ఎంతోమంది ఎన్నో మాట్లాడవచ్చు, కానీ నా స్థితిని నిన్ను వదిలేసుకుంటే నేనే విధం వాళ్ళ మాటల ప్రకారం నశించిపోతానా లేదా? నా స్థితిని నేను మార్చుకోకూడదు. నా స్థితి ఉండాలా? దేవునికి ఇష్టడుగా ఉండాలా. ఆ స్థితి వదిలేదు కాబట్టి నేను ఇవ్వాలా. దావీదు కంటే పనికిరాని నన్ను ఇక్కడ నిలబెట్టాడు. 22 సంవత్సరాలకి గర్భఫలం ఇచ్చారు నా పిల్లలు. అవునా కదా? వాళ్ళు నా పిల్లలు ఇవాళ సేవలో వాడబడుతున్నారంటే అది నా చిత్తమా, దేవుని చిత్తమా? నేను దేవుని యందు ఉన్నాను, నా పిల్లలు దేవుని యందు నడుస్తున్నారు. మరి ఇప్పుడు నా పిల్లల్ని ఏ మార్గం నడిపిస్తున్నా? వారు ఒకలా ఎదిగినాక తప్పుపోయే మార్గంలో ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తాడు? సరి చేస్తాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, కరువు దినములో వారు తృప్తి పొందుదురు. అవునా కదా. మనకి ఎలాంటి కరువు వచ్చినా, ఎలాంటి ఏది లేకపోయినా ఆ టైంలో వాళ్ళు తృప్తిగా ఉంటారట. ఎందుకంటే ఏ తప్పు చేయకపోతే దేవుడు అనుగ్రహిస్తాడా లేదా? అవునా కదా. తప్పు చేసి డబ్బు సంపాదించుకో అనుకో, మనం ఏం చేస్తాం? దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తీసుకెళ్ళి హింసించి జైల్లో పడేస్తాడు. అవునా కదా. అందుకే భక్తిహీనులు నశించిపోదురు, యెహోవా విరోధులు మేత భూముల
సొగసును పోలి ఉందురు. ఏంటి యెహోవా విరుద్ధులు ఏమంటారు? మేత భూమి ఎట్లుంటే పచ్చగా ఉంటది కదా, అట్లా పచ్చగా కనపడతారు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని బిడ్డలో వీళ్ళది ఎప్పుడు ఏందిరా ఇట్లుంటారు కానీ అని అనుకుంటారు. కానీ దేవుడు వాళ్ళు ఎప్పుడు ఎట్లా వాడుకోవాలో, ఏ విధంగా ఉంచాలో దేవుని చేతిలో ఉంటుంది తప్ప మనుషుల చేతిలో ఉండదు. అందుకే ఇంకేమన్నాడు? అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోదురు. ఎవరు కనబడకపోదురు? భక్తిహీనులు. దేవుని యందు భయభక్తులు లేని వారు ఏం చేస్తారు? కనబడకుండా పోతారు. ఎప్పుడు కనబడకుండా పోతారు? వాళ్ళు చేసే క్రియలు వాళ్ళకి తెలుస్తాయి కదా. మనం చేసే ప్రతి ఒక్క పని మనకు తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. అందుకని ఏమంటారంటే వాళ్ళు అనుకుంటారు భక్తిహీనులు చాలా గొప్పగా ఉన్నారు, ఏంటి వాళ్ళు ఇదిగా ఉన్నారంటారు. కానీ వాళ్ళు ఒకప్పటికి ఏమిటంటారు? ఎక్కడ కనపడకుండా పోతారు అంటే వాళ్ళు మనతో పరలోక రాజ్యంలో చేరలేరు. వాళ్ళు ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతారు వాళ్ళకే తెలియదు. దేవుని చిత్తం ఏది తప్ప అది మన చిత్తము కాదు. ఎందుకంటే ప్రియదేనులారా, భక్తిహీనుల గురించి చూసి మనం మచ్చరపడొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఉన్నత స్థితిలో ఉండరు. నీ భక్తి నిన్ను కాపాడితే తప్ప వాళ్ళు వచ్చి మనల్ని కాపాడలేరు. అందుకని మనం ఎట్లుండాలా? మన హృదయం ఎలా ఉండాలా? చూడండి, ఏంటి దేవునికి దగ్గరగా ఉండాలా. యోబు 5వ అధ్యాయము 19, 20, 21. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు కలగదు. క్షామకాలమున, క్షేమం కాదు, క్షేమం అంటే మంచిది, క్షామం అంటే రోగము. క్షామ 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 అంటున్నావు. క్షామ కాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన విడిపించును, తప్పించును. నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నాకు దేవుడి కార్యం చేస్తాడని చెప్పేసి మనం దేవుని యందు విశ్వాసం అంటే మనం దేనికి భయపడము. అవునా? కానీ దేవుడు నాకు ఏం చేయలేడు అనుకుంటే మనకి భయమే. ఇది జరగదు అనుకుంటే మనం దేవుని యందు లేదండి, ఇవాళ కాకపోయినా రేపైనా జరుగుతుంది. ఆ నిరీక్షణతో ఉండాలి, ఆ విశ్వాసంతో ఉండాలి. అబ్రహాము 25 సంవత్సరాలు నిరీక్షించిండు. ఆయన నిరీక్షణ వ్యర్థము కాలేదు. మరి మన నిరీక్షణ 1 రోజు, 2 రోజులు, 10 రోజులు అడగానే మనం ఏం చేస్తాం? పడిపోతా ఉంటాం. అందుకంటే ఏమన్నాడు? వారు బాధల నుండి ఆయన నిన్ను విడిపించను. 7 బాధలు కలిగిన ఏ కీడును నీకు తగలదు. నేను 6 బాధలను ఆయన విడిపించిన, 7వ బాధ వచ్చినా కూడా అని మనం ఏం చేస్తాడు? తగలేకుండా కాపాడుతా ఉంది. మనం ఏం చేస్తామంటే ఒక్క బాధ రాగానే మనం పడిపోతాం. అవునా కదా? మనకి ఒక్క శ్రమ రాగానే పడిపోయి ఏంటి ఏమి దేవుడమ్మా అంటాం. అనమా? ఏసే నమ్ముకుంటే నాకు శ్రమ వస్తుందంటే అసలు నువ్వు మారకుండా, నువ్వు మంచి మార్గంలో నడవకుండా మనకు శ్రమ వస్తుందంటే అది మనం చేసుకుందా? దేవుడు చేయమని చెప్పాడా? పౌలు తప్పు చేశాడా? తప్పు వదిలినాక కుక్క వాంతికి తిరిగినట్టు మళ్ళీ పౌలు ఆయన చేసిన పాపాలకి తిరిగాడా? మరి మనం ఏం చేస్తున్నాం? కుక్క వాంతికి తిరిగినట్టు మనం విడిచిన పాపాలని మనం స్వీకరిస్తున్నావా లేదా? అప్పుడు మనకు శ్రమ వస్తుందా రాదా? నేను విడమంటే తప్ప తగిలించుకోమని చెప్పాను దేవుడు. నీకు ఏది కావాలో అది నాకు తెలుసు. ఆకాశ పక్షులు చూడి విత్తవు, పోయవు, సమకూర్చుకోవు, వాటిని పోషిస్తున్నాను, వాటికంటే నేను శ్రేష్ఠులు. మనం ఎందుకు శ్రేష్ఠులం? ఏమ్మా, మనం ఎందుకు శ్రేష్ఠులం? దేవుని బిడ్డలం కాబట్టి శ్రేష్ఠులం. అవునా కదా? దేవుని సంగమా,
దేవుని బిడ్డలారా. అందుకనే మనం ఎన్ని 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగి 7 బాధలు మళ్ళీ ఇంకా 7 బాధలు కలిగిన నీ కీడు తగలదు. క్షామకాలమున మరణం నుండి యుద్ధమున ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించును. నీకు ఎలాంటి రోగాన్ని నీకు రానియడు, నువ్వు మంచిగా ఉంటే. ఏమమ్మా, ఏది చిన్న చిన్న జ్వరం వస్తుందంటే అది వైరల్ ఫీలింగ్. ఎందుకంటే శరీరానికి అది మాత్రం రాకపోతే ఏమనుకుంటాం మనం? గర్వం అవుతుందా రాదా? రాదా గర్వం? అందుకని చిన్న చిన్న జ్వరాలు వాంతులు జరుగులు ఏమిటి వస్తాయి తప్ప నీకు చచ్చిపోయే శ్రమ నీకు రానియడు. రానిచ్చే దేవుడే కాదు. మేము ఒకప్పుడు డ్రైవర్గా, ఆర్టీసీ డ్రైవర్గా ఉన్నప్పుడు నేను టికెట్లు కొట్టే స్థితిలో చిన్న చిన్న చెర్లు వచ్చినప్పుడు ఇవాళ 400 వచ్చినంటే 800 పోయేటి హాస్పిటల్కి. నిజమా కాదు అమ్మగారు? ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ పోయేది, ఎప్పుడు ఏంటి అది వదిలేసా. నేను నా పిల్లలకి ఏదీ లేదు, ఒక ట్యాబ్లెట్ వేసాము, పారాసెటమాల్ ప్రార్థన చేసి అయిపోయింది. ఎందుకంటే మనము దేవుని యందు, ఎందుకు మనుషులు శరీరానికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఏంటి వాటర్ వల్ల వస్తుంది, ఇలా దేని వల్ల ఏదో ఒక దాని మీద వస్తుంది. కానీ దాన్ని చూసి మనం మచ్చరకు పడకూడదు, భయపడకూడదు. ఆ టైంలో నువ్వు దేవుని ఎందుంటే నీకు ఎలాంటి వ్యాధులు కానీ ఎలాంటివి కూడా నీకు దగ్గరికి రానియడు. నీ 7 బాధలు వచ్చినా నిన్ను విడిపిస్తూ ఉంటాడు. నీకు క్షామమే కలగదు. ఆయన బలము నుండి, ఆయన ఎలాంటి ఖడ్గ బలం నుండి అయినా నిన్ను తప్పిస్తా ఉంటాడు. శత్రువులు నీ మీదకి వచ్చినా కూడా కత్తిత పెట్టి కూడా ఏం చేస్తారు? ఆపేసే శక్తిమంతుడు. ఇలా సంపదలు అని చెప్పి వెందిరిగిపోతాడు. అవునా కదా? అంతా శక్తిమంతుడు మన దేవుడు. కానీ మనం ఆయన శక్తిని ఏం చేస్తామంటే మనం దుర్వినియోగపరుస్తున్నాం. అందుకే మనకి ఏమొస్తున్నాయి? శ్రమలు వస్తున్నాయి. యోబు ఏమన్నా దేవుని నిందించిందా? అవునా? కానీ మనం ఏమంటాం? ఇది నువ్వు తీసుకుంటే ఎట్లా అని అంటాం. కానీ ఆయన ఏమన్నాడు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, మూర్ఖురాల్లాగా ఎందుకు పలుకుతున్నావమ్మా అని భార్యను గద్దించిండు. దేవుని సన్నిధిలో దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని మనం ఎలాంటి స్థితిలో ఉండాలా? మన హృదయము ఆయనకి దగ్గరగా ఉండాల. చూడండి, కీర్తనకారుడు 135 1వ వచనం చూడండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా. ఇప్పుడు మీరందరూ ఎవరు? దేవుని సేవకులేనా కాదా? యెహోవాను స్తుతించుడి. మరి ఎట్లా స్తుతించాలా? చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ స్తుతించడమా? ఆత్మతో సత్యంతో స్తుతి సరిపోతా? క్రియలు లేదు. ఇది ఇందాక చెప్పా, ఏం చెప్పా? మన దేహంతోనే కనపరచాలి, మనం చేసే పనులతోనే స్తుతించాలా. చప్పట్లు కొట్టి హల్లెలూయా స్తోత్రం అంటే మన క్రియల ద్వారా ఆయన్ని స్తుతించబడతా ఉంటుంది. నువ్వు మేలు చేస్తే నీకు మేలు వస్తుంది, నువ్వు కీడు చేస్తే ప్రతి కీడు వస్తుందా రాదా అంటారు కదా. మన పూర్వ పెద్దలు ఒక మాట చెప్పేది, అరే నువ్వు మేలు చేస్తే నీకు మేలు వస్తుందిరా, నువ్వు కీడు చేస్తే కీడు వస్తుందిరా. అవునా కదా? వస్తుందా రాదా? 100% చంపకురా, నువ్వు కత్తితో చంపేది అదే కత్తి నీకు వస్తుందని చెప్పేసి దేవుడు చెప్తాడు. అందుకే నువ్వు మేలు చేతిలో పిసుకకుండా ఉన్నప్పుడు దేవుడు నీకు అధికమైన మేలు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, అది మనము దేవుణ్ణి గణపరిచేది, స్తుతించేది. అంతే తప్ప పాటలు పాడి స్తుతిస్తేనా? మనలో కలంగం పెట్టుకొని పాటలు పడతాయి, అంగీకరిస్తారా? మచ్చర పెట్టుకొని పాటలు పడితే అంగీకరిస్తాడా? నువ్వు ప్రేమ కలిగి, నువ్వు దేవునికి దగ్గర అయింది, నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చి నువ్వు శోధించు, నీకేది కావాల్సింది దేవుడు అనుగ్రహిస్తాడు. యాకోబు
ప్రార్థనతో పోరాడి గెలిచిండు. నువ్వు గెలవలేవా? ఆయన మనిషే కదా, మన మనుషులం కాదా? మనం ఎందుకు గెలవలేము? గెలవాలి. గెలవకపోతే మనము ఓటమి పాలవుతాము. మనల్ని ఎక్కడ ఉంచుతాం? ఓటమి అయితే పక్కన పెడతాడా లేదా? కబడ్డీలో ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? అలాగే మనల్ని కూడా పక్కన ఉంచుతా ఉంటారు దేవుని బిడ్డలారా. అందుకే మనం ఎట్లుండాలా? స్తుతించాలా, ఆయన నామమును స్తుతించాలా. యెహోవా సేవకులారా, నామాన్ని స్తుతించడం అంటే, ఆయన నామాన్ని గణపరచడం అంటే మనం చేసే క్రియల ద్వారా గణపరచాలా. వీరు దేవుని బిడ్డలరా, వీరు మందిరానికి వెళ్తున్నారు, వీళ్ళు యెహోవా బిడ్డలరా, వీళ్ళు ఇట్లుండాలరా అని వారు ఎరిగి మీరు ఎక్కడికి పోతున్నారమ్మా? ఇంత మీరు సౌమ్యంగా ఉన్నారు, మీరు మీ ప్రేమ మేము వర్ణించలేము, మీ దేవుడు ఎవరమ్మా అని అడగాలి. మీ దేవుడు ఏంది? మీరు చర్చికి పోతున్నారు, ఇదేనా అంటే ఎవరిని అవమానపడుతున్నావు? మరి స్తుతించడమా అవమానపరచడమా? యెహోవా నామాన్ని ఏమన్నాడు ఇక్కడ? స్తుతించుడు అన్నాడు, గణపరచుడు. మరి ఆయన నామాన్ని మనం అవమానం చేస్తే మనకేది? అవునా? నోటి, కళ్ళు, నోరు, వీటన్నిటి ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఆయన్ని అవమాన పరుస్తూ ఉంటాం. చూడండి, ముప్పై 37వ కీర్తన చివరికి ఒక రెండు చూసేసి 37వ కీర్తన 9వ అధ్యాయం 37వ కీర్తన 9. అమ్మా, కీడి చేయవారు నిర్మూలమగుదురు. అమ్మా హలో హలో రావట్లేదు. 37:9 కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. ఏమంటే ఇక్కడ కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును ఏ దేశాన్ని స్వతంత్రించుకుంటారు? ఈ దేహం అనే దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఇది అమ్మా సౌండ్ రావట్లేదు కదా? ఎవరు వాళ్ళు? నాగేశా? అట్లా పెట్టు, కొంచెం పెట్టి ఏం కాదు. ఏమంటున్నారు? యెహోవా కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకోరు. ఏంటి? ఏ దేశాన్ని స్వతంత్రించుకుంటారు? ఏంటి? ఏ దేశాన్ని స్వతంత్రించుకుంటారు? ఏంటి? ఈ దేహం అనే దేహాన్ని స్వతంత్రించుకొని హద్దులో పెట్టుకుంటాం. వినవా? కానీ ఏది చేయకపోతే, ఏ ప్రయత్నం లేకపోతే అక్కడ బంద్ చేశారు. సరే లాస్ట్ చివరికి ఒక మాట చూసుకొని ముగిద్దాం. చూడండి, 91వ దావీదు కీర్తన చూడండి. మాట్లాడతాగా నాకు ఎవరు? 91వ దావీదు కీర్తన 10వ అధ్యాయము 11. పెట్టినాను, ఏం కదా? పెట్టు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదమును రాయి తగలకుండా వారిని తమ చేతులు ఎట్టి పట్టుకుని. అవునా కదా? ఏమండి ఇక్కడ? నీకు అపాయం ఏమి రాదు, ఏ తెగులు నీ గుడారం. ఏ గుడారం? ఈ దేహం అనే గుడారంలో ఏది కూడా నీకు సమీపించదు. నువ్వు ఎలా ఉన్నప్పుడు? దేవునికి నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు. దేవునికి నీ హృదయాన్ని ఇవ్వకుండా ఏంటి ఉంటే ఏం చేస్తాడు? ఏంటి? అవునా కదా? నీ మార్గం నిన్ను కాపాడుకు ఆయన నిన్ను గురించి ఆయన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములు రాయి తగలకుండా వారు ఎత్తి పట్టుకుంటారు. నీవు దేవుని యందు మనం భయభక్తులకు ఉంటే మనకి ఏ హాని జరగదు. ఆ విధంగా మనం ఉండి దేవుణ్ణి మహిమపరచాలా, దేవుని స్తుతించాలా, దేవుణ్ణి
గణపరచాల. అలా స్థితి లేకపోతే మనకి ఏ స్థితి ఉందంటే ఎన్నో క్షామాల్ని మనకి ఇచ్చి దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ముత్తుతా ఉంటాడు. అందుకే మనకి అన్నీ వస్తూ ఉంటాయి. ఏంటి నా ఈ మాటలు మీ విలికలో ఫలించి దీవించి అభివృద్ధి పొందునుగాక. వాక్యదానం కోసం చిన్న ప్రార్థన చేద్దామా? నేను మాట్లాడొస్తా, ఎత్తి పెట్టుకో. లేదు లేదు లేదు, ఇప్పుడు ఆరాధన మళ్ళీ అప్పుడు పెడతాడు.